నమస్కారం, నేను మీ జీవిత. ఈ నెల 22 నుంచి 26 వరకు సింగితం గ్రామ శివార్లోని భీరప్పస్వామి దేవాలయంలో జాతర ఉత్సవాలు నిర్వహించినట్లు కుర్మ సంఘం ఆంధ్ర నియోజకవర్గ అధ్యక్షులు రాజకుర్మ తెలిపారు. శుక్రవారం గోడ పత్రిక ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22న గంగమ్మ తల్లి యొక్క బోనం లింగాలను గుడికి చేర్చుట, 23న బియ్యం సుంకించుట, గ్రామ పురవీధులకుండా బోనాలు తీయుట, అన్నదానం, 24న వీరప్పస్వామి యొక్క కళ్యాణోత్సవం, 25న దేవునికి పాలు పొంగించుట, 26న జాతర ముగింపు సందర్భంగా ఒగ్గు కళాకారుల చేత నాగవెల్లి బోనాలు, ఒగ్గు కథలు చెప్పించుట వంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు పుష్ప నాగేష్, కుల పెద్దలు హాజరు కానున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు. శుక్రవారం తెలంగాణలోని వేములవాడ, కరీంనగర్, సిరిసిల్ల, ఇతర జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. ఆటో రిక్షాలు, జనజీవం ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. జాతీయ రహదారిపై సరికొత్త టెక్నాలజీతో టోల్ ఛార్జీలు. దేశంలో జాతీయ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. ప్రయాణం మరింత సులభంగా, వేగంగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను అమల్లోకి తెచ్చింది. దీంతో టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి ఆగవలసిన అవసరం ఉండదు. అటు టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు కూడా ఈ విప్లవాత్మక మార్పులను కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ ప్రకటించడంతో వాహనదారుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. సంవత్సరానికి 3,000 లేదా 15 సంవత్సరాలకు ఒకేసారి 30,000 చెల్లించేలా వార్షిక జీవితకాల టోల్ ఫీజులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. దీనివల్ల ప్రభుత్వానికి నిరంతరాయంగా ఆదాయం వస్తుంది. అంతేకాకుండా టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు నిరీక్షించే సమయం ఆదా అవుతుంది. ఈ విధంగా అమల్లోకి వస్తే టోల్ గేట్ల వద్ద నెలకొనే ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.